చిత్రకూట్ చిత్రకూట్ ధామ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి యాత్రా క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రము మండకిని నది ఒడ్డున వింధ్య పర్వతాలకి ఉత్తరాన ప్రశాంతమైన మరియు అందమైన ప్రదేశంలో నెలకొని ఉంది. శ్రీరాముడు తన భార్య సీతమ్మతోటి మరియు తమ్ముడు లక్ష్మణుడితోటి చేసినటువంటి 14 సంవత్సరాల అరణ్యవాసంలో 11 సంవత్సరాల దాకా ఇక్కడే గడిపాడు. అసలు రాముడికి ఈ 14 సంవత్సరాల అరణ్యవాసం విధించబడినప్పుడు తాను ఎక్కడ ఈ అరణ్యవాసం చేయాలి అని చెప్పి భరద్వాజ మునిని సలహా అడిగాడు. అప్పుడు ఆ ముని తన ఆశ్రమానికి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ చిత్రకూట్లో ఉండమని సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారం ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ కుటీరం ఏర్పరచుకుని జీవితం సాగించాడు. ఈ క్షేత్రం మరో విధంగా కూడా గొప్పదే అండి. అత్రి మహర్షి మరియు ఆయన సతీమణి అనసూయ కలిసి జీవించిన ప్రదేశం ఇదే. ఈ భూమికి బ్రహ్మ విష్ణు మహేశ్వర పాదస్పర్శతోటి పులకించే అవకాశం దక్కింది. ఆ విధంగా కూడా ఇది గొప్ప క్షేత్రంగా విలసిల్లుతూ ఉంది. శ్రీరామచంద్రుడు 2 కారణాల వల్ల ఈ ప్రదేశాన్ని వదిలి దండకారణ్యం వైపు బయలుదేరి వెళ్ళిపోయారు. అందులో మొదటిది ఏంటంటే, అక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల మునులు ఆశ్రమాలు ఏర్పరచుకుని జీవించేవాళ్ళు. వాళ్ళని హింసించడానికి రాక్షసులు ప్రయత్నించినప్పుడు ఆ రాక్షసుల్ని సంహరించాల్సిన పరిస్థితి కలిగింది. శ్రీరామచంద్రుడు ఆ రాక్షసులను ఎంతోమందిని వధించాడు. అది చూసి శ్రీరాముడి మీద కోపం పెంచుకున్నటువంటి రాక్షసులు ఆయనని ఏమీ చేయలేక నిస్సహాయులైనటువంటి మునులకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఇది మొదటి కారణమైతే, రెండోది ఈ శ్రీరాముడి జాడలు తెలుసుకున్నటువంటి అయోధ్యవాసులు భక్తితోటి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు సరైన శ్రద్ధలు లేకుండా ఈ ప్రదేశాన్ని కొంచెం కలుషితం చేయడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పి వీటి నుంచి దూరంగా వెళ్ళాలని చెప్పని శ్రీరామచంద్రుడు ఇక్కడి నుంచి బయలుదేరి దండకారణ్యం వైపు కదిలిపోయాడు. గొప్ప హిందీ కవి శ్రీరామ భక్తుడు అయినటువంటి తులసీదాస్ తన అన్ని ప్రధాన రచనలు అంటే శ్రీరామచరితమానస్ కానివ్వండి, కవితావళి కానివ్వండి, దోహావళి కానివ్వండి, మరి ఇతర గ్రంథాలు కానీ వేటిల్లోనైనా సరే ప్రదేశం గురించి వర్ణించడమే కాకుండా ఆ తులసీదాస్ గారు కూడా ఇక్కడ చాలా కాలం నివసించారు కూడా. ఇక చిత్రకూటు విషయానికి వస్తే, చిత్రకూట్లో ఆలయాలు ఎక్కువగా లేకున్నా కానీ చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అందులో గొప్ప విషయం ఏంటంటే, 2 ఆశ్రమాలలో శ్రీరామ జపం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా, మాసాలు ఋతువులు తేడా లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రామజపం కొనసాగుతూనే ఉంది. ఇందులో ముఖ్యంగా జానకి కుండు దగ్గర ఒక ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమం సాధువులకి భక్తులకి అన్నప్రసాదం ఇస్తూ ఉంటారు. అన్నప్రసాదం ఇవ్వడం కాదండి ఇక్కడ గొప్ప విషయం. ఈ అన్నప్రసాదం ఇచ్చే సమయం అంటే ఆ భక్తులు భోజనం చేసే సమయంలో శ్రీరామకథ కాలక్షేపం అయితే ఉంటుంది. అంతేకాదండి, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అంటే శరీరంలో పరిశుద్ధత మాత్రమే కాదండి, మనసుని పరిశుద్ధంగా ఉంచుకున్న వాళ్ళు ఈరోజు కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువుని ఇక్కడ చిత్రకూట్లో చూస్తారు అనేది స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఆ సీతారామచంద్రుల పాద స్పర్శతోటి వారు అక్కడ గడిపిన 11 సంవత్సరాల జీవితం వల్ల ఎంతో ప్రాశస్త్యం పొందింది ఈ చిత్రకూటం. జై శ్రీ